హలో గైస్, అందరూ దేవరాలో హీరోయిన్గా జాన్వీ కపూర్నే చూస్తున్నారు. కానీ ఇందులో పెద్ద ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న మరో అమ్మాయి కూడా అంత అదృష్టవంతురాలని ఎవ్వరూ గుర్తించడం లేదు. తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్న తారక్కు తల్లిగా నటిస్తున్న ఆర్టిస్ట్ పేరు శృతి మరాఠీ. అలానే జుట్టుకి తెల్ల రంగు వేసుకుని వయసు మళ్ళిన దాన్ని మాత్రమే కాకుండా ఫస్ట్ హాఫ్లో వచ్చే కీలకమైన దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్తో సమానంగా ఈమెకు కూడా ప్రాధాన్యత దక్కుతుందంట. తన జాతి వారి కోసం పోరాడే భర్తకు అండగా నిలబడే క్యారెక్టర్లో మంచి ఎమోషన్స్ పడ్డాయని టాక్. ఇక రెండో సగంలో మాత్రం ఈమె లుక్ అయితే మారిపోతుందట. ఇకపోతే దేవర మరియు వర ఇద్దరితో కాంబినేషన్లో సీన్ ఉన్న ఆర్టిస్టులో శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ తర్వాత శృతి మరాఠా పేరైతే వినిపిస్తుంది. శృతిది గుజరాతీ, పలు హిందీ మరియు మరాఠీ సినిమాలు అలాగే సిరీస్లు మరియు సీరియల్స్లో సపోర్టింగ్ రోల్స్లో చాలా చేసింది. ఇక సౌత్ డెబ్యూ మూవీ దేవరాతోనే జరుగుతుంది. దర్శకుడు కొరటాల శివ పరిచయం ఉన్న మొహం ఉండకూడదనే ఉద్దేశంతో వెతికి మరీ శృతిని సెలెక్ట్ చేశారట. పర్ఫార్మెన్స్ పరంగా గత చిత్రాలు చూసి అంతా ఓకే అనుకున్న తర్వాత ఆడిషన్కి పిలిచారట. ఈ దిట్టు అయితే మాత్రం టాలీవుడ్లో అవకాశాలకు లోటు ఉండకపోతే రేపు విడుదల కాబోతున్న దేవర ఫలితం పట్ల శృతి మరాఠీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఇక దేవర 2లో కూడా ఉంటుందని సమాచారం. నిర్ధారణగా తెలియదు కానీ పార్ట్ 2కు సంబంధించి లీక్స్ ఇంకా బయటకు రాలేదు కాబట్టి వేచి చూడాలి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్న దేవర మొదటి రోజే రికార్డుల జాతర మొదలు పెట్టేలా ఉంది. ఇకపోతే మిడ్ నైట్ ఫీమేల్ నుంచి టిక్టాక్ వస్తే మాత్రం ఆకాశం అద్దుగా చెలరైపోతుంది. పోటీగా కార్తీ, సత్యం సుందర్ ఉన్నప్పటికీ అది క్లాసిక్ డబ్బింగ్ మూవీ కావడంతో మాస్ నుంచి పూర్తి మద్దతు దేవరకు దక్కుతుంది. ఇక టికెట్ వసూలు దాన్ని స్పష్టం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.